హాయ్ అండి అందరికీ మరో మంచి రెసిపీతో ముందుకు వచ్చాను. ఈరోజు నేను కందగడ్డ కర్రీ ప్రిపేర్ చేశాను. దానికోసం ఒక కందగడ్డను తీసుకున్నాను నేను. అలాగే 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 3 మిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఆనియన్, మిర్చి వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అల్లం వేసి వేయించుకొని కట్ చేసుకున్న కందగడ్డ ముక్కలను అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆ కందగడ్డ ఉడికేలాగా మంట మీద ఉంచుకోవాలి. అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆలు కర్రీ ఎంత ఇష్టంగా తింటామో ఇది కూడా సేమ్ టేస్ట్ ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ